హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇమాజిన్ ఏ కేస్, మీరు మెక్డానల్డ్స్ నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ఆర్డర్ వచ్చాక టేబుల్ మీద పెట్టుకుని తిందామన్న టైంలో ఒక వ్యక్తి వచ్చి మీరు తినకూడదు లేదా పడేయకూడదు లేదా ఎవరికి ఇవ్వకూడదు అని చెప్తే ఆ ఫుడ్ తెచ్చుకోవడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు కదా. ఇక్కడ నీ యొక్క రైట్ని వేరే వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. సో మనకి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఫండమెంటల్ రైట్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీ ప్రైమరీ రైట్స్ అంటే ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగితే రక్షించడానికి లేదా ప్రొటెక్ట్ చేసుకోవడానికి కన్సర్న్ హైకోర్టుకి లేదా సుప్రీంకోర్టుని అండర్ ఆర్టికల్ 226 అండ్ ఆర్టికల్ 32 కింద అప్రోచ్ అవ్వచ్చు. మనకి ఇక్కడ 4 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి మన ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఏంటివి అని అంటే ఆర్టికల్ 13 జ్యుడిషియల్ రివ్యూ, ఆర్టికల్ 32 ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎన్ ఇండియన్ సిటిజన్, అదేవిధంగా పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ టు ఇష్యూ రిట్స్, ఆర్టికల్ 226 పవర్ ఆఫ్ హైకోర్ట్ అండ్ ఆర్టికల్ 359 ఎమర్జెన్సీ ప్రొవిజన్. మెయిన్గా మనం ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 గురించి తెలుసుకుందాం. ఎందుకు అని అంటే ఆ సెక్షన్స్కి రిట్స్ ఇష్యూ చేసే అథారిటీ లేదా పవర్ అనేది కల్పించింది మన కాన్స్టిట్యూషన్. అసలు రిట్ అంటే ఏంటి అనేదిగా మీ డౌట్. రిట్ అంటే ఒక ఫార్మల్ రిటన్ ఆర్డర్ కోర్టుకి జారీ చేసేది. ఎప్పుడైతే మీ యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతాయో అప్పుడు ఈ రిట్స్ అనేవి ఫైల్ చేసి మన ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అసలు ఈ రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది హైకోర్టుకి మరియు సుప్రీంకోర్టుకి మాత్రమే ఈ పవర్ అనేది ఇవ్వటం జరిగింది. హైకోర్టుకి అయితే ఆర్టికల్ 226 ప్రకారంగా, సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 32 ప్రకారంగా కోర్టులో రిట్ అనేది ఫైల్ చేసి కోర్టుని ఆశ్రయించవచ్చు. ఆర్టికల్ 32 సుప్రీంకోర్టులో ఏదైతే రిట్ ఫైల్ చేస్తామో దానిని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని కూడా అంటారు. ఈ రిట్ అనేది ప్రైవేట్ పర్సన్స్కి ఎగెయినెస్ట్గానే కాకుండా గవర్నమెంట్కి ఎగెయినెస్ట్గా కూడా దాఖలు చేయొచ్చు. ఇందులో థర్డ్ పర్సన్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అంటే లోకస్ స్టాండీ అనేది థర్డ్ పర్సన్కి కూడా ఉంటుంది. విక్టిమ్స్ తరపున ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద ఈ రిట్ని దాఖలు చేయొచ్చు. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీ కింద ఏ పర్సన్కి అయినా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే ఈ విధంగా కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఆర్టికల్ 32కి ఆర్టికల్ 226కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. ఆర్టికల్ 32 ఏ పర్సన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ అయినా పార్ట్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా గవర్నమెంట్ వల్ల వైలేట్ అయితే ఆ పర్సన్ రైట్స్ని ఎన్ఫోర్స్ లేదా ప్రొటెక్ట్ చేసుకోవడానికి సుప్రీంకోర్టుకి మూవ్ అయ్యే రైట్ కల్పించింది. అదేవిధంగా ఆర్టికల్ 32 కింద రిట్స్, ఆర్డర్స్ ఆర్ డైరెక్షన్స్ ఇష్యూ చేయడానికి సుప్రీంకోర్టుకి పవర్ అనేది ఇచ్చింది. కానీ ఎమర్జెన్సీ పీరియడ్లో ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేసే రైట్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 359 ప్రకారం కల్పించింది. అందుకే ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని మన బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఇప్పుడు ఆర్టికల్ 226, ఈ ఆర్టికల్ 226 కొన్ని రిట్స్ని ఫైల్ చేయడానికి హైకోర్టుకి పవర్ అనేది ఇచ్చింది. ఈ ఆర్టికల్ 226 అనేది హైకోర్టుకి డిస్క్రిషనరీ పవర్ ఇవ్వడం జరిగింది. దట్ టు ఇష్యూ రిట్స్, డైరెక్షన్ అండ్ ఆర్డర్. అండర్ దిస్ ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టుని ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితేనే కాకుండా మరియు వైలేషన్ ఆఫ్ అదర్ రైట్స్కి కూడా హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఆర్టికల్ 226కి అందుకే వైడర్ స్కోప్ అనేది ఉంది కంపేర్డ్ టు ఆర్టికల్ 32. కానీ ఇక్కడ ఆర్టికల్ 226లో ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ పీరియడ్లో ఉన్న పవర్స్ని సస్పెండ్ చేయకూడదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226కి 5 కైండ్స్ ఆఫ్ రిట్స్ అనేవి స్పెషల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి ఏంటి అని అంటే ఫస్ట్ వన్ హెబియస్ కార్పస్, సెకండ్ వన్ మ్యాండమస్, థర్డ్ వన్ కోవారెంటో, ఫోర్త్ వన్ సెరిషరరీ, ఫిఫ్త్ వన్ ప్రొహిబిషన్. ఇప్పుడు మనం ఫస్ట్ రిట్ హెబియస్ కార్పస్ గురించి తెలుసుకుందాం. హెబియస్ కార్పస్ అనేది ఒక లాటిన్ టర్మ్. హెబియస్ అంటే హ్యావ్ అని, కార్పస్ అంటే బాడీ అని అర్థం. హెబియస్ కార్పస్ అనగా యూ షల్ హ్యావ్ ది బాడీ ఆర్ టు ప్రొడ్యూస్ ఏ బాడీ అని అర్థం. ఒక వ్యక్తిని ఫిజికల్గా కోర్టు ముందు హాజరుపరచడం అని అర్థం. ఆర్టికల్ 19 to 22 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో తెలిపిన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే ఈ రిట్ని జారీ చేస్తారు. హెబియస్ కార్పస్ అనే రిట్ బోత్ ప్రైవేట్ పర్సన్స్కి అలాగే పబ్లిక్ పర్సన్స్కి ఇష్యూ చేయొచ్చు. ఆ రిట్ అనేది ఎవరన్నా ఫైల్ చేయొచ్చు ఆన్ బిహాఫ్ ఆఫ్ ది డిటైనీ. అంటే ఏ పర్సన్ని అయినా అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి వెళ్ళిపోయినా ఆర్ తగిన సమయంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకపోయినా, ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే
అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 అవర్స్ ముందు మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచాలి. చేయలేదు అని అంటే ఆ పర్సన్ ప్రాణానికి ప్రమాదం ఉందని గ్రహించి కన్సర్న్ కోర్టులో హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ అనేది కోర్టులో దాఖలు చేయొచ్చు. అప్పుడు వెంటనే కోర్ట్ ఆ కన్సర్న్ అథారిటీకి డైరెక్ట్ చేస్తూ కోర్టులో హాజరుపరచమని చెప్తుంది. ముఖ్యంగా మనం హెబియస్ కార్పస్ అనే రిట్ని ఏ సర్కమ్స్టాన్సెస్లో ఫైల్ చేస్తామనంటే, డిటెన్షన్ అనేది లాఫుల్ ప్రొసీజర్లో జరిగినప్పుడు, లేదా ఏ పర్సన్ని అయినా వితౌట్ రీజన్ అరెస్ట్ చేసినప్పుడు కానీ, ఆ పర్సన్ అరెస్ట్ని రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అప్పుడు ఈ రిట్ అనేది ఫైల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్ ఇల్లీగల్గా ఒక వ్యక్తిని అరెస్ట్ లేదా డిటైన్ చేస్తే అప్పుడు లేదా పోలీసులు అకార్డింగ్ టు లా వెళ్లకుండా అక్రమంగా కేసులు పెట్టడం, 2 or 3 days నిర్బంధన రిస్ట్రెయిన్ చేయడం జరుగుతుంది. అటువంటప్పుడు ఆ పర్సన్ తాలూకా రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ని ఫైల్ చేయొచ్చు యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ రెమెడీ కింద. అండ్ ఎవరైతే తీసుకువెళ్లారని అనుమానంగా ఉందో వాళ్ళ నేమ్స్ ఆ ఏరియాకి కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్, డీజీపీని పార్టీస్గా చేరుస్తూ ఆ రిట్ని ఫైల్ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ రిట్ని ఫైల్ చేస్తారో అప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కన్సర్న్ స్టేట్ అథారిటీని డైరెక్ట్ చేస్తూ ఆ వ్యక్తిని ఎందుకు డిటైన్ చేశారు అని ప్రశ్నిస్తుంది. అదేవిధంగా కన్సర్న్ అథారిటీని డైరెక్ట్ చేస్తూ సర్టైన్ టైం పీరియడ్లో కోర్టు ముందు హాజరుపరచండి అని చెప్తుంది. ఒకవేళ ఆ అథారిటీ చెప్పిన రీజనబుల్గా లేకపోతే ఆ డిటెన్షన్ని క్యాన్సిల్ చేస్తారు అండ్ ఆ వ్యక్తిని ఇమీడియట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ కేసులు చూద్దాం. ఫస్ట్ వన్, రుదల్షా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ పర్టికులర్ కేసులో ఆ పర్సన్ యొక్క డిటెన్షన్ పీరియడ్ అయిపోయినా కానీ అతనిని ఎక్స్ట్రా 14 years ప్రిజన్లో ఉంచడం జరిగింది. తరువాత వాళ్ళు రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ని ఫైల్ చేశారు అండర్ అన్లాఫుల్ డిటెన్షన్ కింద. కోర్ట్ స్టేట్ని డైరెక్ట్ చేస్తూ అతనిని అంటే ఆ పర్సన్ని ఇమీడియట్గా రిలీజ్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. అండ్ దానితో పాటు ఆ పర్సన్కి ఎగ్జంప్లరీ డ్యామేజెస్ని గ్రాంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కేస్ సునీల్ భాత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్. ఈ కేసులో సుప్రీంకోర్టుకి అండర్ ఆర్టికల్ 32 ప్రకారంగా సునీల్ భాత్రా అనే ప్రిజనర్ లెటర్ రాయటం జరిగింది. అందులో ప్రిజనర్స్ని క్రూరమైన దాడి లేదా టార్చర్ లేదా మాల్ ట్రీట్మెంట్ గురి చేస్తున్నారంటూ రాయడం జరిగింది. ఈ పర్టికులర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రిట్లో రైట్స్ ఆఫ్ ది ప్రిజనర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ది కోర్ట్ గురించే కాకుండా సుప్రీంకోర్టు ఈ యొక్క లెటర్ని రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ కింద ఇష్యూ చేసి ఈ రిట్ అనేది ప్రిజనర్స్ లేదా పర్సన్స్ ఇల్లీగల్గా అరెస్ట్ చేసినప్పుడు రిలీజ్ చేయడానికే కాకుండా ప్రొటెక్షన్ ఆఫ్ ది ప్రిజనర్ అంటే ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ లాంటివి కూడా, మాల్ ట్రీట్మెంట్ నుండి కూడా ఈ రిట్ అనేది ఫైల్ చేయొచ్చు, కాపాడటానికి ప్రిజనర్స్ రైట్స్ని కాపాడటానికి అని చెప్పడం జరిగింది. మరొక కేసులో భీమ్సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేసులో పిటిషనర్ అనే అతను ఒక ఎమ్మెల్యే ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అతనిని అరెస్ట్ చేసి డిటైన్ చేసి పోలీస్ కస్టడీలో పెట్టి పార్లమెంట్ సెషన్స్కి అటెండ్ అవ్వనీయకుండా ప్రివెంట్ చేశారు. అతని మీద 153A ఆఫ్ రణబీర్ పీనల్ కోడ్ ప్రకారంగా కేసు అనేది రిజిస్టర్ చేశారు. ఆ తరువాత అరెస్ట్ చేసినాక ఆ పర్సన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు అంటిల్ 13th September. ఆ పర్సన్ యొక్క అసెంబ్లీ ఓటింగ్ సెషన్స్కి కూడా అటెండ్ అవ్వనీయకుండా రెస్ట్రెయిన్ చేయటం వల్ల తన యొక్క క్రూషియల్ రైట్ అనేది మిస్ అయ్యారు అని అంటూ, అదేవిధంగా తన యొక్క రైట్ టు ఓట్ అనేది ఇన్ఫ్రింజ్ అయిందని, తనకి యాక్చువల్ లాస్ లేకపోయినా తన యొక్క లీగల్ రైట్ అనేది వైలేట్ అయిందని చెప్పడం జరిగింది. ఈ పర్టికులర్ కేసులో లీగాలిటీ ఆఫ్ డిటెన్షన్ అండ్ ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇష్యూగా మారింది. సుప్రీంకోర్టు ఏం హెల్డ్ చేసింది అని అంటే, ఆ పర్సన్ యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్ వైలేట్ అయిందని, అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళనీయకుండా, ముఖ్యంగా ఆ పర్సన్ అరెస్ట్ కూడా మాలిషియస్ ఇంటెన్స్తో చేశారు అని, అతనికి గ్రాస్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 and 22 Clause 2 ప్రకారంగా జరిగిందని, కావున సుప్రీంకోర్టుకి ఉన్న పవర్ని ఎక్సర్సైజ్ చేసి కంపెన్సేషన్ అనేది ఆర్టికల్ 32 Clause 2 ప్రకారంగా స్టేట్కి డైరెక్ట్ చేస్తూ 50,000 రూపీస్ అనేది భీమ్సింగ్కి కంపెన్సేషన్గా ఇవ్వాలి అని ఫర్ హిజ్ వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. మరొక కేసులో షీలా బర్సే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే కేసులో అదుపులోకి తీసుకున్న ఒక వ్యక్తి హెబియస్ కార్పస్ని రిట్ కోసం కోర్టులో ఫైల్ చేయలేకపోతే అతని తరపున మరొకరు రిట్ అనేది ఫైల్ చేయొచ్చు. అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద ఒక రిట్ అనేది ఫైల్ చేయొచ్చు. అతనికి కూడా థర్డ్ పర్సన్ కింద రైట్ అనేది లోకస్ స్టాండీ అనేది కోర్టు కల్పించడం జరిగింది.
మరొక కేసులో కనుసన్యల్ వర్సెస్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనే కేసులో నిర్బంధించిన వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచాల్సిన అవసరం లేదు, లేకపోయినా సరే లీగాలిటీ ఆఫ్ డిటెన్షన్ గురించి చట్టబద్ధంగా కోర్టు పరిశీలించిన తర్వాత ఆ పర్సన్ని డిటెన్షన్ వ్యాలిడ్ కాకపోతే ఆ పర్సన్ని ఇమీడియట్గా రిలీజ్ చేయమని చెప్పి కన్సర్న్ అథారిటీని డైరెక్ట్ చేయొచ్చు అని ఈ పర్టికులర్ కేసులో తెలపడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ రిట్ మ్యాండమస్ గురించి తెలుసుకుందాం. మ్యాండమస్ లిటరల్ మీనింగ్ వచ్చి వి కమాండ్ అని అర్థం. ఇంకా డీటెయిల్గా చెప్పాలి అని అంటే ఇందులో కోర్ట్ ఆర్డర్ లేదా డైరెక్ట్ చేస్తుంది పబ్లిక్ అథారిటీస్ని వాళ్ళ డ్యూటీస్ని సక్రమంగా లాఫుల్గా పర్ఫామ్ చేయండి అని చెప్పి. ఈ రిట్ అనేది కోర్ట్ ఓన్లీ అగైనెస్ట్ పబ్లిక్ అఫీషియల్కి మాత్రం, లేదా పబ్లిక్ కార్పొరేషన్ లేదా ట్రిబ్యునల్ లేదా ఇన్ఫీరియర్ కోర్ట్ లేదా గవర్నమెంట్కి మాత్రమే ఇష్యూ చేయాలి. ఈ రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది ప్రైవేట్ ఇండివిజువల్కి అగైనెస్ట్గా కానీ, ప్రెసిడెంట్కి కానీ, గవర్నర్ ఆఫ్ స్టేట్స్కి కానీ, లేదా వర్కింగ్ చీఫ్ జస్టిసెస్కి అగైనెస్ట్గానే రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది ఫైల్ చేయకూడదు. అంతేకాకుండా ఈ పబ్లిక్ అఫీషియల్ డ్యూటీ అనేది డిస్క్రిషనరీ పవర్ అయితే, అంటే నాట్ మ్యాండేటరీ పవర్ అయితే కూడా ఈ రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది ఫైల్ చేయకూడదు అండ్ ఈ రిట్ కిందకి రాదు. సో మ్యాండమస్ అనే రిట్ పిటిషన్ ఎవరైతే ఫైల్ చేస్తున్నారో అంటే వాళ్ళు గుడ్ ఫెయిత్తో ఫైల్ చేయాలి మరియు ఆ పర్సన్కి లీగల్ రైట్ ఉండాలి. అదేవిధంగా పబ్లిక్ అథారిటీ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ డ్యూటీ అనేది రెఫ్యూజ్ చేస్తే డిమాండ్ చేసే రైట్ అనేది ఈ రిట్ ఆఫ్ మ్యాండమస్ కల్పించింది. ఇప్పుడు మనం కొన్ని గ్రౌండ్స్ ఫర్ రిట్ ఆఫ్ మ్యాండమస్ చూద్దాం. రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది ఓన్లీ అగైనెస్ట్ పబ్లిక్ అథారిటీకి మాత్రమే ఇష్యూ చేస్తాం. ఈ రిట్ అనేది ఎవరైనా పబ్లిక్ అథారిటీ తన యొక్క లాకి అగైనెస్ట్గా పనిచేసిన, తన యొక్క పవర్ని మిస్లీడ్ చేసిన, లేదా తన యొక్క పవర్ని ఎక్సీడ్ చేసిన, ఏదైనా తన యొక్క డ్యూటీని మాలిఫైడ్ ఇంటెన్షన్తో యాక్ట్ చేసినా సరే, లేదా తన యొక్క డిస్క్రిషనరీ పవర్స్ని మిస్యూజ్ లేదా అబ్యూజ్ చేసినా సరే ఈ రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు మనం రిట్ ఆఫ్ మ్యాండమస్కి రిలేటెడ్ కొన్ని కేస్ లాస్ చూద్దాం. ప్రతిమా దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా. ఈ పర్టికులర్ కేసులో పిటిషనర్కి ఎంబీబీఎస్లో అడ్మిషన్ రాలేదు, కావున షీ జాయిన్డ్ ఇన్ ఫస్ట్ ఇయర్ బీఎస్సీ. తర్వాత పిటిషనర్కి ఇన్ఫార్మ్డ్ దట్ షీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇన్ ఎంబీబీఎస్ అని. సో పిటిషనర్ టీసీ తీసుకుని ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. అలా ఎంబీబీఎస్ చదువుతుండగా షీ వాజ్ అగైన్ ఇన్ఫార్మ్ దట్ తనకంటే వేరే స్టూడెంట్కి ఎక్కువ మార్క్స్ సెక్యూర్ చేశాడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో, కావున ఈ పిటిషనర్ యొక్క అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. సో పిటిషనర్ రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు కోర్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్టోపల్ ప్రకారంగా, అంటే ముందుగా చెప్పిన స్టేట్మెంట్స్ని లేటర్ డినై చేయకూడదు అని చెప్పి దాని ప్రకారంగా ఎంబీబీఎస్ చదవటానికి ఎలో చేసి కంటిన్యూ చేయమని చెప్పి పిటిషనర్ని ఆదేశించడం జరిగింది. నెక్స్ట్ కేస్ బరడా కంటా వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈ పర్టికులర్ కేసులో ఇండివిజువల్ పర్సన్ లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్కి అగైనెస్ట్గా రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది ఇష్యూ చేయకూడదని, ఎందుకు అనంటే బికాస్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ విత్ ఏ పబ్లిక్ డ్యూటీ అని చెప్పడం జరిగింది. ఏసీసీ రాజ్నాకా లైమ్స్టోన్ క్వేరీస్ వర్సెస్ దేవ్ వర్క్మ్యాన్ అనే పర్టికులర్ కేసులో 3 months అయినా సరే రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తుపై రిజిస్ట్రార్ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే రిజిస్ట్రార్కు వ్యతిరేకంగా రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది హైకోర్టులో ఫైల్ చేయొచ్చు అని ఈ పర్టికులర్ కేసులో చెప్పడం జరిగింది. బికాస్ రిజిస్ట్రార్ యొక్క డ్యూటీ అనేది పబ్లిక్ డ్యూటీ కిందకు వస్తుంది కాబట్టి. నెక్స్ట్ 3 రిట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.